అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని, అదేవిధంగా ఎంఆర్పీ సిసిఎస్టీ ప్రజా సంఘాల నాయకులకు ఉద్య నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా వాళ్ళు అనేక ఉద్యమాలు చేసి తీసుకురావడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది దళితుల అణిచివేతకు, అత్యాచారాలకు, నరమేధాలకు అనేక మరి ఎస్సీ ఎస్టీ చట్టం 1980 జరుగుతూ ఉన్నా కూడా మీరు చూస్తూ ఊరుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఉద్యమాలు చేసే మూలం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము పోలీసు వాళ్ళను హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు జీవో నెంబర్ 95 పక్కాగా ఉంది. 60 రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేయాలా. ఈరోజు ఎస్పీని ప్రశ్నిస్తున్నాం, అయ్యా మీరు ఎస్సీ ఎస్టీ చట్టాల్లో 60 రోజుల్లో ఒక్క సెక్షన్ కన్నా, ఒక్క కేసు కన్నా మీరు ఛార్జ్ షీట్ వేసారా ఇంతవరకు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఎస్పీ గారు. అంతేకాకుండా మర్డర్ జరిగిన, రేపులు జరిగిన, దాడులు జరిగిన ఎస్పీ కలెక్టర్ వెంటనే ఆ కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ ఇవ్వాలని చెప్పి కూడా చట్టం చెప్తుంది. అది ఎక్కడా జరగడం. గతంలో ఎస్పీలను చూసాం, కలెక్టర్ను చూసాం, ఏమి జరిగినా పై సందర్శించే వాళ్ళు, పల్లెలకు ఆ కుటుంబాలను సందర్శించే వాళ్ళు. ఇప్పుడు అదైతే జరగలే. రాను పూర్తిగా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ దళితులపైన దాడులు జరిగినా కూడా చూస్తూ ఊరుకోవడం తప్ప దాన్ని అరికట్టాలని చెప్పేసి కూడా ఒక్కసారి వాళ్ళు ప్రయత్నం కూడా చేయడం లేదు. నిజంగా ఇది చాలా బాధాకరం. దళిత సంఘాలంతా ఐకమత్యంతో ఉద్యమాలు చేసే తప్ప ఇది కంట్రోల్కు రాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కొత్తగా నేను గతంలో ఎప్పుడూ చూడలేదు, ఎస్సీ ఎస్టీల పైన కౌంటర్ కేసులు. ఎస్సీ ఎస్టీ కేసు పెడితే వెంటనే కౌంటర్ కేసులు. ఏంది ఎక్కడుంది కౌంటర్ కేసులు పెట్టాలని? ఎక్కడ చట్టంలో ఉందా? చట్టంలో ఉంది ఎక్కడైనా కౌంటర్ కేసులు పెట్టాలని? పోలీసులు వాళ్ళు చెప్పమను, చట్టం చదవండి. జీవో నెంబర్ 95 నేను ఎస్పీ గారికి ఇచ్చా. రోజు అనంతపురం పట్టణం నందు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలుపరచాలనే ఉద్దేశంతో దళిత గిరిజన సంఘాలన్నింటినీ కలుపుకొని ఈ యొక్క మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మొహరం పండుగ సందర్భంగా తర్వాత ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు అధికమైనాయి. ఆ దాడులన్నీ నిరసిస్తూ, అదేవిధంగా వాళ్ళందరినీ ఎవరైతే దాడుల్లో పాల్గొంటున్నారో వాళ్ళ నిందితులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తూ వాళ్ళందరినీ రిమాండ్కి పంపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీసులు అసూసాంతో కౌంటర్ కేసులు ఎస్సీ ఎస్టీల పైన పెడుతున్నారు. ఈ కౌంటర్ కేసులు పెట్టడం వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది నీరుగారిపోతుంది. అందుకే మేము పోలీసులకు ఒకటే తెలియజేస్తున్నాం, ఈ కౌంటర్ కేసులను ఆపాలి, ఎస్సీ ఎస్టీల మీద కౌంటర్ కేసులు కట్టకుండా నివారించాలని సందర్భంగా జిల్లా ఎస్పీ గారికి మేము ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫిర్యాదులు అందజేసే ఫిర్యాదులను 30 సార్లు రాపించి ఇది అట్లా లేదు, ఇది సరిగా లేదు, ఈ ఫిర్యాదును తీసుకోమని చెప్పి కూడా చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ పక్క వాళ్ళు, అగ్రకులాల వాళ్ళు, దాడి చేసిన వాళ్ళు కౌంటర్ కేసులు ఇచ్చడానికి కూడా ఫిర్యాదులు ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా దాడులు జరిగినప్పుడు ఎస్పీ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ ఆ గ్రామాలను సందర్శించి బాధలకు ఓదార్పిచ్చి వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా అండగా ఉంటామని భరోసాని జిల్లా యంత్రాంగము, ప్రభుత్వ యంత్రాంగం కల్పించకపోవడం దారుణమైన పరిస్థితులు. అదేవిధంగా గిరిజన ఒక యువతి దారుణంగా హత్య జరిగితే ఈరోజు కూడా ప్రభుత్వము వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని ఒక పేపర్ స్టేట్మెంట్ కానీ లేక మీడియా ముఖంగా కానీ తెలియజేయడము లేకుండా పోయింది. ఈ సంఘటన దురదృష్టకరమని మేము భావిస్తూ, ఇలాంటి సంఘటనలు ఏడుగుర్రాలపల్లిలో కూడా ఒక దళిత మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే ఈరోజు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని కానీ లేదా మేము భరోసా కల్పిస్తామని కూడా ప్రభుత్వ పెద్దలు కూడా ఈరోజు మాట్లాడుకోవడం అనేటువంటి అంశాలు, ఇలాంటి సంఘటనలన్నింటినీ బేస్ చేసుకొని ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇలాంటివి న్యాయం జరగకపోతే కౌంటర్ కేసుల్లోనూ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల్లోనూ పోలీసులు రిమాండ్కి పంపకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నాను, ఉద్యమాల కార్యక్రమాలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ జై భీములు తెలియజేస్తున్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాకున్నటువంటి హక్కుల కోసం పోరాడడం అనేది మాకైతే సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జిల్లా కలెక్టర్ గారి ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్పీ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు కట్టకపోగా కౌంటర్ కేసులు ప్రోత్సహిస్తున్నటువంటి ఎస్పీ గారు పూర్తిగా దళిత సంఘాలకు ప్రశ్నిస్తున్నటువంటి క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వాలి. లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే.
రాబోయే రోజుల్లో పల్లెలు ప్రతి ఒక్క గ్రామాన్ని తిరిగి మా ప్రజలను చైతన్యపరులు చేసి కలెక్టర్ ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు ముట్టడి చేసే రోజులు వస్తాయి. ఖబర్దార్ పోలీస్ అధికారులరా, కొంతమంది ఎస్సీ ఎస్టీ కేసు వస్తే మాకు బాధగా ఉంది. కొంతమంది పోలీసు అధికారులకు మాత్రం వ్యాపారంగా మారింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యేల ఇంట్లోనో ఎంపీల ఇంట్లోనో ఎవరైనా డ్రైవర్లు జీతాలు చేస్తుంటే అక్కడ ప్రతిపక్షం వాళ్ళు తిట్టకపోయినా కూడా మాదిగ కులాన్ని, మాల కులాన్ని, ఎరిక కులాన్ని, సుగాలి కులాన్ని తిట్టినారని చెప్పి నాన్ బెయిలబుల్ సెక్షన్లు కట్టి జైలుకు పంపిస్తున్నారు. రాజకీయ నాయకులకు చట్టాన్ని తీసుకెళ్లి ఒత్తాసు పలికే విధంగా పోలీసులు తాకట్టు పెడుతున్నారు. కానీ నిజంగా జరిగినటువంటి మా దళితులకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ కేసులు పక్కా కట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొంతమంది పోలీసు అధికారులు, సిఐలు, డిఎస్పీలు ఏం చెప్తున్నారంటే కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే చెప్పాలంటే కేసు కట్టామని, ఎమ్మెల్యేలు చెప్పాలా, ఎంపీలు చెప్పాలని చెప్పి రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని ఎస్సీ ఎస్టీ కేసులలో భారీగా ముడుపులు తీసుకొని పోలీసు అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్కు, పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వచ్చే విధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇంతవరకు ఏడుగుర్రాలపల్లిలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఇక్కడ ఒక ఎరుకుల అమ్మాయిని చంపితే ఆ కుటుంబాన్ని పరామర్శించి 8,55,000 ఎక్స్గ్రేస్, 5 ఎకరాల భూమి, 5 సెంట్లు స్థలము, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు ఉన్నప్పుడు కూడా ఈ కలెక్టర్, ఎస్పీ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదంటే కేవలం అనంతపురం జిల్లా ఎస్పీ, కలెక్టర్ గారు ఇద్దరు కులవేక్షత చూపుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో తాడపత్రిలో ఎక్కడైనా కానీ ఒక వార్డు నెంబర్ సవాలు ఇచ్చుకుంటే రాజకీయ పార్టీలు అక్కడ ఎస్పీ గారు పోతారు, డిఐజీ గారు పోతారు. మందల రమేష్, మందల రమేష్ లౌకిక రాజ్య పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజున అనంతపురం పట్టణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాలువ దగ్గర 1989లో దళిత గిరిజన ప్రజల రక్షణకై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ అట్రాసిటీ యాక్ట్ అనేది దళితులపైన, గిరిజనులపైన దాడులు జరిగితే వెంటనే వారిపైన కేసులు నమోదు చేయించి, ఛార్జ్షీట్ చేయించి, తక్షణమే వాళ్ళు రిమాండ్ చేయించే అంత పవర్స్ ఈ చట్టానికి ఉంది. ఈ చట్టం అమలులో భాగంగానే దాడులను అరికట్టవచ్చని ఈరోజు ఈ చట్టాన్ని తీసుకురావడం ఒక ముఖ్య గమనిక. అయితే అనంతపురం జిల్లాలో పోలీస్ వ్యవస్థ ఎవరైతే దాడులు చేస్తున్నారో దాడులు చేసినటువంటి అగ్ర కులాలకు సపోర్ట్ చేస్తూ, వారికి కొమ్ము కాస్తూ, దాడులకు బలైనటువంటి దళిత గిరిజనులను బదనాం పెడుతూ వారిని ఇబ్బందులు పెడుతున్నారు ఈ పోలీస్ వ్యవస్థ. కాబట్టి ఈ రోజున ఎస్సీ ఎస్టీ దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున మహాధర్నా కార్యక్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ను పటిష్టంగా అమలు పరచాలని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం.